హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్తీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లి కారం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నా. ఈ కట్ చేసిన ఉల్లిపాయల్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ కారం. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్లో మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. ఈ రుబ్బుకున్న పేస్ట్ని కాసేపు పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ 2 పాలకూర కట్టల్ని తీసుకున్నా. పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీనిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. మీరు ముందే పాలకూరను కడిగినట్లయితే ఒకేసారి చిన్న ముక్కలుగా చేసేసుకోండి. పాలకూర చిన్న ముక్కలుగా ఉంటేనే ఆకులు కనిపించకుండా కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకోండి. ఈ గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోండి. ఈ జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, ఆ తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఆయిల్ పైకి తేలితేనే ఈ ఉల్లికారం బాగా ఫ్రై అయినట్టు. అప్పుడు మీకు కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది చూసారా? ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పాలకూర, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ దీన్ని వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకోండి. ఇప్పుడు పాలకూరలోకి చాలా వాటర్ వచ్చేసాయి కదా, మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేయండి. ఇప్పుడు మూత తీసి మరొకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. ఈ పాలకూర ఉల్లికారం అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి.